హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హేమ వ్లాగ్స్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే ఇవాళ ఎగ్ పులుసు అయితే చేసి చూపించబోతున్నాను. సో ఇలా చేసి తిన్నారంటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. సో నా స్టైల్లో చేసి చూపిస్తున్నాను. మరి ఎలా చేయాలో చూసేద్దామా ఫ్రెండ్స్? టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ అండి. మరి ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసేసేయండి. సో ముందుగా స్టవ్ ఆన్ చేసి కళాయి అయితే పెట్టుకోవాలండి. కొంచెం ఆయిల్ వేసుకున్న తర్వాత ఒక 3 లవంగాలు, ఒక 2 ఇలాచీలు, కొంచెం దాల్చిన చెక్క, నిలువుగా చీల్చుకున్న పచ్చిమిర్చి, ఆనియన్స్, చాప్ చేసుకున్న ఆనియన్స్ అయితే వేసుకొని మంచిగా లో ఫ్లేమ్లో పెట్టేసి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అయితే వేయించుకోవాలండి ఆనియన్స్ని. ఆ తర్వాత కరివేపాకు వేసుకోవాలి. కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. చిటికెడు పసుపు వేసుకోవాలి. ఇవన్నీ కూడా మంచిగా కలిసేటట్టు అయితే కలుపుకోవాలి. ముందుగా 2 టమాటోస్ అయితే చాప్ చేసి పెట్టుకున్న టమాటోస్ అయితే వేసుకోవాలండి. సో ఇలా చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఎగ్ పులుసు అయితే. రుచికి సరిపడినంత సాల్ట్ అయితే వేసుకోవాలి. సాల్ట్ వేసేసి ఒక 5 మినిట్స్ అలా మూత పెట్టేసిన తర్వాత మంచిగా మగ్గిపోతుందండి. చూడండి, ఈ విధంగా అయితే మొత్తం అంతా మగ్గిపోయింది. ఆ తర్వాత చిల్లీ పౌడర్ అయితే వేసుకోవాలి. కోకోనట్ పౌడర్ అయితే 2 స్పూన్స్ వేసుకుంటున్నాను. హాఫ్ టీ స్పూన్ ధనియా పౌడర్ అయితే వేసేసుకున్నానండి. ఇవన్నీ వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి. సో ముందుగానే చింతపండు అయితే నానబెట్టి పెట్టుకున్నానండి. సో చింతపండు రసం అయితే వేసేసుకుందాం ఇప్పుడు. ఇవన్నీ వేసి మంచిగా కలుపుకోవాలి. సో చింతపండు రసం అయితే వేసేసుకున్నాం కదండి. ఇప్పుడైతే కొంచెం మరిగేంత వరకు ఉంచుకోవాలి. ఆ తర్వాత మనం బాయిల్ చేసిన ఎగ్స్ ఉంటాయి కదా, చూడండి ఇలా మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ అలా వదిలేసేయాలి. పులుసు అంతా కూడా దగ్గర పడింది. సో ముందుగా మనమైతే బాయిల్ చేసుకున్న ఎగ్స్ ఉన్నాయి కదండి, అవి ఘాట్లు పెట్టేసుకొని ఇప్పుడైతే పులుసులో అయితే వేసేసుకుందాము. ఇలా వేసేసి ఒక 5 మినిట్స్ మూత పెట్టేసేయండి. లో ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టేసేయాలండి. మంచిగా దగ్గరికి అవుతుంది. చూడండి, ఈ విధంగా అయితే మొత్తం అంతా దగ్గర పడింది. కొంచెం గరం మసాలా వేసుకోండి లాస్ట్లో. సో కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఎంతో నోరూరించే ఎగ్ పులుసు రెడీ అయితే అయిపోయింది. సో ఇప్పుడు కొరియాండర్ వేసేసుకొని తీసేసుకోవడమే అండి. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.